అస్సలాముఅలైకుం. ఈరోజు ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైరీ కోసం అయితే ఇంకా ఇక్కడ రెడీ చేస్తున్నాను. నేను రాత్రే పాలకూర పప్పు అయితే ఇంకా రెడీగా చేసి పెట్టేశాను. పాలకూర పప్పు మంచి హెల్దీ, అందుకనేసి పాలకూర పప్పు చేశాను. ఆలు బజ్జీ దాంతోపాటు కొద్దిగా చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి 3 ఎగ్స్ అయితే ఇంకా నేను బాయిల్ చేశాను. ఇక్కడ టీ కూడా పెట్టాను. ఈ పప్పు వచ్చేసి రైస్ కుకింగ్ అయితే ఇంకా అయిపోయింది. రైస్ కుక్ అయిపోయిన తర్వాత కొద్దిగా నేను దమ్ చేస్తున్నాను. కొద్దిగా దమ్ చేసిన తర్వాత స్టవ్ కూడా ఆపేసాను. ఇప్పుడైతే ఇంకా ఎగ్ తింటే చాలా హెల్దీ, అందుకనేసి మరి పూర్తిగా ఒకరికి 3 ఎగ్స్ వేసి బాగా బాయిల్ చేశాను. ఎందుకంటే సాల్ట్ వేస్తే కనుక మనకు పై పొట్టు అనేది చాలా నీట్గా వస్తుంది. పై పొట్టు రావాలి అనుకుంటే నీట్గా డ్యామేజ్ అవుతుంది. ఉపవాసం ఉన్నప్పుడు మనము అప్పుడప్పుడు ఎగ్ బాయిల్ కూడా తింటే చాలా హెల్దీ. పిల్లలు ఎవరైనా కానీ సరే ఉపవాసం ఉంటే ఇంకా ఎగ్ బాల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి బాగా ఇవ్వండి, హెల్తీగా ఉంటారు, ఉండగలుగుతారు కూడా. మనకున్న ఒకటే ఒక అవకాశము, మనం రంజాన్ నెలలో ఉపవాసం చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మాతో పాటు మా యూకి బెట్ట కూడా ఉపవాసం చేస్తున్నాడు. వాడు కూడా ఫుడ్ ఇప్పుడే వేడిగా కలిపేసి కీమా కలిపేసి పెట్టాను. నేను ఇంకా ఏం పెడతాను అనేసి వాడికి ఇంకొక ఆనందం అనమాట. వాడికి పెట్టే భోజనం ఇక్కడ ఏమీ లేదు, వాడికి తెలుసు. అయినా కానీ సరే వాడికి ఒక ఆనందం, ఇంకా ఏం పెడతాననేసి. సైరీ దగ్గరికి వెళ్ళేసి అక్కడే కూర్చున్నాడు చూడండి. సైరీ మాతో పాటు చేయాలనేసి కూర్చున్నాడు, చూస్తున్నాడు కదా ఎంత చక్కగా కూర్చున్నాడు. చాలా దగ్గరికి వెళ్ళేసి ఇస్తాఖాన్ దగ్గరికి వెళ్ళేసి కూర్చున్నాడు. ఇంకే बेटा आप सैरी करेंगे, आप भी क्योंकि सैरी करेंगे, आप भी सैरी करेंगे. వాడు పలకడు. దాంట్లో ఇంకా తిరిగి వచ్చేసాడు. వాడు బయట ఇప్పుడే వచ్చాడు. జస్ట్ వచ్చిన తర్వాత ఇంక వాడు కూర్చున్నాడు కదా అనేసి మేము అంటే వాడు ఏం డిస్టర్బ్ అయితే చేయడు. నీట్గా కూర్చొని వాడికి అవసరమైతే తింటాడు, లేకపోతే లేదు. ఇక్కడ అయితే నేను ఎగ్ మనకు బాయిల్ అయిన తర్వాత జస్ట్ ఇలాగా కటింగ్ అయితే చేసేసి పెట్టేస్తున్నాను. ఇక్కడ ఎగ్ బాల్స్ అయితే పెట్టుకున్నాను. ఎగ్ బాయిల్ చేసింది పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ఆలు బజ్జీ పెట్టుకున్నాను. ఇక్కడ పాలకూర పప్పు అయితే పెట్టేశాను. ఇక్కడ హాట్ వేడిగా రైస్ అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి మొత్తానికి కొన్ని మనకు కావాల్సినవన్నీ పెట్టేశాను. మా ఇంటికి తింటాడంట. తింటే నేను కొద్దిగా అయితే ఇప్పుడు విడికి చేస్తాను. చూడు, నిజంగా తినేస్తున్నాడండి. వాడికి ఆకలిస్తుంది. అసలు మామూలుగా అయితే ఇంకా బాయిల్ చేసిన వెగ్గు తిన్నాడు. వాడు పెట్టాను, తింటున్నాడు. తింటే ఇంకా మళ్ళీ చిన్న పీస్ అయితే మళ్ళీ వేస్తాను. ఇప్పుడైతే ఇంకా నేను సైరీ చేస్తున్నాను. నాతో పాటు మీరు సైరీ చేయండి. ఇఫ్తార్ కోసము ఇప్పుడు సాయంత్రము నేను పప్పుచారు అంటే సాంబార్ అంటే పెట్టాను. సాంబార్ కోసం ఇక్కడ నేను ప్లేన్ పప్పు అయితే కనుక కుక్కర్లో వేసి బాగా మెత్తగా ఉడికినట్టుగా 3 విజిల్ పెట్టేలోపు బాగా మెత్తగా ఉడికింది పప్పు. సాంబార్కి ఎత్తికి మంచి పేస్ట్ లాగా ఉంటేనే చిక్కదనంగా బాగుంటుంది సాంబారు. ఇప్పుడు మనం చిన్న ఒక పప్పు గుత్తి తీసేసుకొని దీనికి బాగా మెత్తగా ప్యాక్ చేసేద్దాము. ఇప్పుడు మనకు కావాల్సిన వెజిటేబుల్ మన ఇంట్లో ఏమేమి ఉన్నాయో నేను అవే తీసుకున్నాను. మామూలుగా అయితే ఇంకా ముల్లంగి తీసుకుంటారు, పైనుండి వచ్చేసి ముడక్కాడ తీసుకుంటారు, చిన్న ఉల్లిపాయలు తీసుకుంటారు. ఇవన్నీ కాకుండా మన ఇంట్లో ఉన్న దాంట్లోనే మనం కమ్మగా సాంబార్ అయితే పెట్టేద్దాము. సాంబార్తో పాటు ఇక్కడ నేను ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను. దాంతోపాటు మనం కార్న్ కూడా పెట్టుకున్నాము సాంబార్ లేనికి. ఇఫ్తార్ కోసమే ఇది కూడా చికెన్ ఫ్రై లాగా అయితే చేసేస్తున్నాను. అంటే ఇటు కర్రీ ఇటు ఫ్రై కాకుండా మధ్యగా బాగా సాంబార్లో నలుచుకొని తిన్నట్టుగా సాంబార్ అయితే ఇక్కడ మంచిగా పొంగు వచ్చేస్తుంది. ఈ పొంగు అనేది మనము కిందికి పోయింది అనుకోండి, టేస్ట్ అనేది అంతా పాడైపోతుందండి. అందుకనేసి మనం ఇలా పొంగు వచ్చేటప్పుడు మంట కొద్దిగా చిన్న మంట పెట్టేసుకుంటే ఆ మరిగి కమ్మదనం అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇఫ్తార్ కోసం నేను చిన్న కుక్కర్ అయితే పెట్టేశాను. చికెన్ కూడా శుభ్రంగా కడిగి పెట్టేశాను. సరిపోయినట్టుగా ఆయిల్ అయితే ఇంకా యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ
చాలా జాగ్రత్తగా పొగ్గకుండా జాగ్రత్తగా తీసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఇంకా కాయగూరలు బాగా కమ్మగా అందులోనే మరిగితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడైతే నేను 2 స్పూన్ ఆయిల్ అయితే వేసాను. చిన్న కుక్కర్ పెట్టుకొని ఇఫ్తారు అంటే మనము ఇంకా ఇఫ్తార్ అవ్వకముందే కుకింగ్ చేసుకున్నాం అనుకోండి, బాగా హెల్తీగా చేసుకోగలుగుతాము. ఇఫ్తార్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే కొద్దిగా మనము ఆ ఖర్జూర పండ్లు అవి ఇవి కొద్దిగా తిన్న తర్వాత లైట్గా నీరసం అనేది కనిపిస్తుంది అనమాట. అందుకనేసి ముందుగానే వండుకున్నాం అనుకోండి ఆ బాధ అనేది ఉండదు మనకు. ఇప్పుడైతే ఇక్కడ చికెన్ అయితే వేసేస్తున్నాను. మనం ముందే కుకింగ్ చేసుకుంటే మనకి మంచిది, ఎందుకంటే మగ్గురు నమోదు చేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా కూర్చున్నాం అనిపిస్తుంటాను. కొద్దిగా సరిపోయినట్టుగా పసుపు పౌడర్ అయితే యాడ్ చేశాను. నిజంగా చెప్పాలంటే మనము కుకింగ్ చేయాలంటే అసర్ నమాజ్ నుండి మగ్రిబ్ నమాజ్ లోపు చేసుకున్నాం అనుకోండి కుకింగ్ మొత్తానికి అయిపోతుంది. మగ్రిబ్లో అయితే మనం కూర్చొని కొద్దిసేపు బాగా తగ్గిగుడుగా బాగా లెక్కెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పసుపు వేసిన తర్వాత కొద్దిగా టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేశాను. నేను మళ్ళీ కొద్దిగా కీమా కూడా రెడీ చేశాను. కీమా అయితే బ్రెడ్తో అయితే కీమా చాలా చాలా బాగుంటుంది. కీమా కూడా నేను ఉల్లిపాయ వేసి బాగా మధ్యాహ్నం చేసేసాను. అంటే అన్నీ ఒకసారి అయితే మన వల్ల అవ్వదు కదా, ఒకటి 1 బై 1 చేయొచ్చు అనేసి 1 బై 1 చేస్తున్నాను. ఒకసారి బాగా చక్కగా కలిపేసి ఇంకా మూత మూసేసి మనం ఇంకా అసర్ నమాజ్ అయితే చేసేద్దాము. అసర్ నమాజ్ చేసేలోపు మనకు ఇవి 2 రెడీగా ఉంటాయి. గుమగుమలాడే సాంబార్ రెడీ. ఎంతో కమ్మగా ఉన్న సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ అయితే ఇంకా పెట్టేస్తున్నాను. ఈలోపు స్టవ్ మీదనే వదిలేస్తాను అలాగా. ఇప్పుడు ఇడ్లీ చూద్దాము. చూస్తున్నారు కదా, పొంగడం మాత్రం పిండి ఎక్సలెంట్గా పొంగింది కదా. ఇప్పుడు మనం కొద్దిగా గంటతో బాగా ఇలాగా కలిపామనుకోండి, ఇందులో గాలి ఉండిందల్లా వెళ్ళిపోయి మనకు ఏ మాత్రం పిండి ఉండాలనో ఆ మాత్రం పిండి అయితే ఇంకా ఉండిపోతుంది. ఇలాగైతే ఇంకా కలిపేసి బాగా ఇలా ఇప్పుడైతే ఇంకా మనం లైట్గా ప్లేట్లు అయితే శుభ్రంగా కడిగేసి పెట్టాను. ఇప్పుడు మనం ఒక్కొక్క గుంతలు సరిపోయినట్టుగా ఇడ్లీ పిండిని అయితే వేసేద్దాం. ఇఫ్తార్ అంటేనే మనం వేడిగా ఏదైనా కానీ సరే ఇలాగ వండుకొని తిన్నాం అనుకోండి, బయట నుండి తెచ్చుకోకుండా ఇడ్లీ అయినా కానీ సరే, దోశ అయినా కానీ సరే, ఏదైనా సరే మనకు నచ్చింది. మనకు ఈరోజు సండే స్పెషల్ అయినా కానీ సరే, నేను ఈరోజు 4వ ఉపవాసం కదా పాప, 4వ ఉపవాసం. ఈరోజు 4వ ఉపవాసానికి మేము సాయంత్రం అయితే ఇఫ్తార్ కోసము ఇడ్లీ సాంబారు పెట్టుకున్నాము. ఇడ్లీ సాంబార్లోకి మనం ఏం పెట్టాము, ఇంకా అక్కడ చికెన్ అయితే ఇంకా కొద్దిగా ఫ్రై అవుతుంది. చికెన్ కూడా పెట్టాము. కొద్దిగా వైట్ రైస్ కూడా ఉంది. మనిషికి ఎన్ని 4 ఇడ్లీలు వచ్చినా చాలండి. మరి ఇంకా అంతకన్నా ఎక్కువగా అయితే ఉపవాసంతో ఉంటాం కదా, పండ్లు అవి ఇవి తినేస్తాం కదా ఈ ఉపవాసం అప్పుడు. మనిషికి 4 ఇడ్లీలు వచ్చినా కానీ సరే సరిపోతుంది మాకు. ఇప్పుడు కింద ఎన్ని వచ్చాయి, కింద అయితే ఇంకా 7, ఇక్కడ అంతే సేమ్ అంతే. ఇక్కడ కూడా 7 కదా పాప, 14 టోటల్ ఇక్కడికి కదా, ఇక్కడికి 14 అవుతున్నాయి. ఇంకా మన కింద అనేది ఉంది. ఇంకా మొత్తానికైతే దీంట్లో నింపేస్తాను. చికెన్ కూడా చూడండి బాగా ఒక పక్కన అయితే ఇంకా చికెన్ దగ్గర పడిపోతుంది అనమాట. ఎక్కడ మాడిపోతుందో అనేసి నేను అక్కడ ఇడ్లీ పెట్టేదాన్ని పక్కకు వచ్చేసి ఇలాగా. అంటే మా పాపకైతే ఉప్పు కారం అయితే దిట్టంగా ఉండాలని చెప్తారు ఎప్పుడు చూసినా కానీ సరే. అందుకనేసి అడుగు పట్టకుండా జాగ్రత్తగా అయితే కలిపేస్తున్నాను. కారం బాగా పట్టేలాగా ఉంది. ఇడ్లీ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు మనం మూత మూసేసి మనము
ఇవన్నీ రెడీ చేసుకునే లోపు ఇఫ్తార్ కోసము మనము ఏమేమి కావాలనో పండ్లు అవన్నీ రెడీ చేసుకునే లోపు మనకు ఇడ్లీ గుడక రెడీగా ఉంటుంది. మనం ఇందులోనే వదిలేస్తాం కదా పాత్రలోని, బాగా వేడిగా ఉంటాయి. చూద్దాం తర్వాత. ఇఫ్తార్ ఈరోజు సాయంత్రం ఇఫ్తార్ అయితే కనుక ఇలాగా అరేంజ్ అయితే చేశాను. ఇవి చూస్తున్నారు కదా, అవి కొద్దిగా ఇవి కొద్దిగా అన్ని మొత్తానికి అయితే ఇలాగ అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఈ మొత్తానికి క్యారెట్ గుడక పెట్టుకున్నాను. క్యారెట్ గుడక చాలా హెల్తీ కదా, అందుకనేసి ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ కీరా జామ గుడక పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి మాజా అయితే ఇంకా తాగేటోళ్ళు తాగుతారనేసి పెట్టాను. ఇక్కడైతే గ్రేప్ జ్యూస్ అయితే నేను చేసుకున్నాను సపరేట్గా. గ్రేప్ జ్యూస్ కూడా పెట్టుకున్నాను. వాటర్ మిలన్ అయితే ఇంకా పీసెస్ అయితే ఇంకా చేయకుండా చిన్న చిన్న ముక్కల కిందకి అయితే కటింగ్ చేసి పెట్టుకున్నాను రెడీగా. ఇక్కడైతే ఇంకా కొద్దిగా ఇంకా మనం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నాం కదా, చిన్న చిన్న ముక్కలు అయితే ఇంకా నేను చికెన్ ముక్కలు అనేవి ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే గ్రేవీ లాగా, గ్రేవీ కూడా కొద్దిగా అయితే ఇంకా టేస్ట్ చూద్దామనేసి పెట్టుకున్నాను. నిన్న నైట్ చేసుకున్న ఆలు బజ్జీ అయితే ఇంకా పెట్టాను లేండి ఫ్రిడ్జ్లో, కాకపోతే తాజాగా ఉన్నాయి. అందుకనేసి ఇవి కూడా నేను ఉపవాసం కోసం అనేసి తీద్దామనేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే ఇంకా గరమాగరం నేను సాంబార్ అయితే ఇంకా పెట్టుకున్నాము. మా ఇఫ్తార్ అయిపోయిన తర్వాత సాంబార్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కదా, అందుకనేసి సాంబార్ అయితే ఇంకా ఈరోజు నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. సాంబారు ఇడ్లీ అయితే బాగుంటుంది అనేసి. ఇప్పుడు మనం సాంబార్ అయితే చూసాం కదా, ఇప్పుడైతే ఇంకా కొద్దిగా ఇడ్లీ కూడా ఒక లుక్ అయితే వేసేద్దాము. చూస్తున్నారు కదా, వేడి వేడిగా అబ్బా బాబా మల్లె పూలలాగా ఎంత చక్కగా వచ్చాయి చూడండి. ఇడ్లీలు కూడా సూపర్గా వచ్చాయి కదా, చాలా చక్కగా వచ్చాయి. ఇంకా ఆ వేడి వేడి ఇడ్లీలో మనము ఆ సాంబార్ వేసుకొని కొద్దిగా చికెన్ ముక్కలు పట్టుకొని తింటూ ఉంటే ఇంకా మజా వేరుంటుంది. అందుకనేసి ఎప్పుడైనా కానీ సరే ఉపవాసం ఉండండి. అలా వద్దన్నా కానీ సరే మన ఇంటికి ఏదో ఒక రూపంలో ఏవో ఎన్నో రకాల వస్తువులు అయితే మనం పంపించేస్తాడు అల్లాహుతాలా. అందుకనేసి మీరు కూడా ఉపవాసాలు మాత్రం పాటించండి. ఉపవాసాలు అయితే ఇంకా మేము ఉండలేము, మేము చేయలేము అలాంటి మాటలు అయితే అస్సలు మాట్లాడకండి. మీరు ఉండగలుగుతారు, మీరు చేయగలుగుతారు. మనం ఏమైనా కొండెత్తి పైన పట్టుకొని అలాగే 24 గంటలు పట్టుకొని ఉండడం లేదు. ఉదయం బాగా శుభ్రంగా తినేస్తాం, మళ్ళీ ఇప్పుడు ఇఫ్తార్ తర్వాత కూడా బాగానే తింటాం. అందుకనేసి ఉదయం నుండి సాయంత్రం వరకు మనం ఉంటే కనుక దేవుడు మనకి మన హెల్దీ కోసమే చెప్పారు ఉపవాసం అనేసి. ఎందుకంటే కనుక మనకు తిని మన రగ్గులో మన కొవ్వు పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువగా తింటూనే ఉంటాం కదా. అందుకనేసి చాలా మంది చూడండి బాగా లావుగా ఉంటారు. అందుకనేసి అలా లావుగా లేకుండా ఉండాలంటే కనుక మనం మంచి పనులు చేయాలి. ఇలాంటి మంచి పనులు మన పుణ్యానికి పుణ్యం వస్తుంది, పైనుండి వచ్చేసి మనకు మంచిగా రంజాన్ నెలలో కూడా ఉపవాసం కూడా పాటించినట్టుగా ఉంటుంది కదా. అందుకనేసి ఈ రోజు అయితే ఇంకా ఈ రోజు ఇలాంటి అరేంజ్ అయితే చేశాను.